ఏ పర్సన్ సెల్స్ 2 ఐటమ్స్ ఫర్ 9,100 ఈచ్. ఓకే, 2 వస్తువులు ఎంతకు అమ్ముతున్నాడమ్మా? 9,100కి అమ్ముతున్నాడు ఒక్కొక్క దాన్ని. ఓకే, ఒక్కొక్కటి 9,100. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 2 వస్తువులకి కూడా ఎస్పి అంటే అమ్మకపు ధర సేమ్ ఉంది. ఒక్కసారి గుర్తెచ్చుకోండి మన క్లాస్ చెప్పిన నోట్ పాయింట్స్ అనేవి. ఓకే, ఎందుకంటే ఆ పాయింట్ వస్తేనే ఈ క్వశ్చన్స్ ఆన్సర్లు వస్తాయి. రైట్, గెయినింగ్ 30% ఆన్ వన్ అండ్ లూజింగ్ 30% ఆన్ ద అదర్. ఒక దాని మీద 30% లాభం, ఇంకో దాని మీద 30% నష్టం. బాగా గుర్తెచ్చుకోండి మనం చెప్పుకున్న క్లాస్ని. ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. మరి 2 వస్తువుల్ని ఒకే ధరకి కొని ఒకదాని మీద X% లాభము, ఒకదాని మీద X% నష్టము వస్తే ఓవరాల్గా ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. ఎప్పుడు రెండింటిని ఒకే ప్రైస్కి కొంటే, అంటే కాస్ట్ ప్రైస్ సేమ్ అయితే. అదే ఒకేసారి ప్రైస్కి సెల్ చేస్తే అంటే అమ్మితే ఒకదాని మీద X% ప్రాఫిట్, ఇంకో దాని మీద X% లాస్ అయితే ఓవరాల్గా లాస్ వస్తుంది అని చెప్పాను క్లాస్లో. ఎందుకు వస్తుందో కూడా చెప్పాను, అవునా? ఒకవేళ రెండు ఎక్స్ కాకుండా డిఫరెంట్గా ఉంటే ఎలా చేయాలో కూడా చూపించాను కదా. రైట్, రెండు ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఫార్ములా అప్లికబుల్. ఏంటమ్మా అది? X²/100%. కరెక్టేనా కాదా? రైట్ అమ్మా. X² అంటే ఎక్స్ ఎంత ఇచ్చాడమ్మా? 30% గెయిన్ 30% లాసేగా. ఓకే, 30% గెయిన్ 30% లాస్ అంటే 30²/100%. 30² అంటే ఎంతమ్మా? 900/100. అవునా? రైట్, అంటే 2 జీరోలు క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా? 9% లాస్. జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఆప్షన్లో 9% ప్రాఫిట్ కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు 9% వరకే మైండ్లో పెట్టుకుంటే ప్రాఫిట్ లాస్ అనేది మర్చిపోతే నువ్వు ఇబ్బంది పడ్డానికి. నో ప్రాఫిట్ నో లాస్ కూడా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? సో సార్ రెండింటికి సిపి సేమ్ అని నీ మైండ్లో కనుక ఫీల్ అయితే ఆన్సర్ అది వస్తుంది. అర్థమైందా కాలేదా? ఇలా ప్రతి పాయింట్ కూడా ట్రిక్కీగా ఇస్తాడు. ఓకే, బీ ప్రిపేర్డ్ విత్ దాట్.